నమస్తే, వెల్కమ్ టు బేసిటీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్లు అమర్చడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పక్కా గృహాల నిర్మాణాల్లో ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోవటానికి అధికారులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సిజేరియన్ డెలివరీలపై అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ ప్రసవాలపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి సూచించారు. ఆపరేషన్ చేసి బిడ్డలను తీయటం వలన మహిళలకు ఆరోగ్య సమస్యలు అధికమవ్వటం చూస్తున్నామన్నారు. ఇంకో పక్కన మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గట్టిగా మాట్లాడాలి. చాలా వరకు ఇక్కడ సిజేరియన్ ఆపరేషన్లు ఎక్కువైపోయినాయి. ఎంత భయంకరంగా తయారైనాయంటే ఒక బిడ్డని కాన్పు అంటే సఫరింగ్ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. కాబట్టి సిజేరియన్ ఆపరేషన్ ద్వారా ఈజీగా తీసి ఇచ్చే పరిస్థితికి ఆప్షన్కి వస్తున్నారు. అదే సమయంలో రెండో బిడ్డను కూడా మళ్ళా సిజేరియన్ చేస్తున్నారు. కొంతమంది సిజేరియన్ చేసిన తర్వాత టుబెక్టమీ ఆపరేషన్, మగవాళ్ళు ఎవరు ఆపరేషన్ చేసుకోరు, మళ్ళీ మూడో ఆపరేషన్ అప్పుడే చేస్తున్నారు. అంటే మూడు కూడా సైమల్టేనియస్ గా చేసే దానివల్ల ఆడవాళ్ళ హెల్త్ కూడా దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఎలాంటి సమస్యలు కూడా ఫేస్ చేస్తున్నాం. అందుకే మీరు చూసినప్పుడు 70% ఆంధ్రప్రదేశ్ లో సిజేరియన్ ఆపరేషన్స్ ఉన్నాయి. ఇది ఒక ప్యాకేజ్ అయిపోయింది. సత్యకుమార్ గారు, మంత్రి గారు ఉన్నారు. మీ బాధ్యత ఎట్లా మోటివేట్ చేయాలన్నా మోటివేట్ చేసి, హాస్పిటల్స్ మోటివేట్ చేసి, దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ సిజేరియన్ ఆపరేషన్స్ ఆంధ్రప్రదేశ్. ఈజీ సొల్యూషన్ కొని ముందుకెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నాం. మన తర్వాత ఉండేది 50%, 40%. ఆల్ ఇండియా లెవెల్ 20%. ఆల్ ఇండియా అయితే మన దగ్గర 70% ఉండే పరిస్థితి వచ్చింది. ఇది కూడా మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మిడ్ వైఫ్స్ కింద రాయల్ కాలేజ్ ఆఫ్ మిడ్ వైఫ్స్ ఇంగ్లాండ్ అంటే సేఫ్ డెలివరీకి వీళ్ళని ట్రైన్ చేయడం. సీనియర్ మన నర్సెస్ ఉంటారు, సీనియర్ నర్సెస్ కానీ 1.5 year కోర్స్ ఇది కూడా తయారు చేద్దాం. మళ్ళీ రివర్స్ చేయాల్సిన అవసరం ఉంది. సేఫ్ డెలివరీ కోసం, నేచురల్ డెలివరీ కోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దానికి కూడా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి కళ్యాణ మహోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర కార్యక్రమంతో పర్యావరణాన్ని పచ్చదనంతో పరిశుభ్రంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహణపై జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులతో స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్ ఉద్గారాలను పూర్తిగా నిషేధించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని, విక్రయాలను సైతం అరికట్టాలన్నారు. భూమిలో కుళ్ళిపోయే పదార్థాలను మాత్రమే వినియోగించాలని కలెక్టర్ చెప్పారు. స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం ఒక అంశాన్ని ప్రామాణికంగా తీసుకుని పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. కాలుష్యంతో దెబ్బతింటున్న పర్యావరణాన్ని పరిరక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయన్నారు. ఈ నెల 15వ తేదీన జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అందుకొరకు కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో స్వచ్ఛతా కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, పరిశ్రమలు, ఆర్టీసీ బస్టాండ్, కూరగాయల మార్కెట్ యార్డు, రైతు బజార్లు, దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాలు, ప్రధాన కూడళ్లలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛాంధ్ర జిల్లా స్థాయి కార్యక్రమం సూర్యలంక బీచ్ వద్ద శనివారం ఉదయం జరుగుతుందన్నారు. ప్రజలలో విస్తృతమైన ప్రచారం చేయాలన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని, ప్రజలకు కలిగే మేలుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ప్రతి గ్రామంలో త్రాగునీటి చెరువులన్నీ ఈ కార్యక్రమంతో పరిశుభ్రపరచాలన్నారు. పర్యావరణానికి హాని లేని వస్తువులను మాత్రమే ప్రజలు వినియోగించేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. భూమిలో కలిసిపోయే పదార్థాలకు మాత్రమే ప్రాధాన్యతనివ్వాలన్నారు. ఆయా శాఖల అధికారులు చేపట్టే ఈ కార్యక్రమాలను ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. వారు నిర్వహించే కార్యక్రమాలకు ఫోటోలు తీసి స్వచ్ఛాంధ్ర వెబ్సైట్లో నిక్షిప్తం చేయాలన్నారు. ఈ కార్యక్రమాలపై రాష్ట్ర స్థాయిలోని పర్యవేక్షణ ఉంటుందని వివరించారు. శ్రద్ధతో నిక్కత్సిగా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, సిపిఓ కె శ్రీనివాసరావు, జిల్లా అధికారులు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. సెక్రటరీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి సాసా లేదా స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణ ఆంధ్ర, SASA సాసా స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అనే దాని మీద ప్రతి నెలలో 3వ శనివారం మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దివస్గా చేసుకుంటాం. దీంట్లో జన్ భాగీదారీ కావాలి అని మనం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చాయి. జన్ భాగీదారీ అంటే జన భాగస్వామ్యం, ప్రజల భాగస్వామ్యం పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఉండాలి అనేది. సో ప్రతి 3వ శనివారం మనం ఒక ఈవెంట్ కూడా చేసుకుంటాం. ప్రతి నెలని ఒక కాన్సెప్ట్ పెట్టుకొని చేసుకుంటాం మనం. సో ఆ విధంగా చేయడమే కాకుండా పెద్ద ఎత్తున 3వ శనివారంలో ఎంటైర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఒక పెద్ద ఈవెంట్ చేయడం, ప్లెడ్జ్ తీసుకోవటం. అదే రోజున అక్కడి నుంచి మీరు ఒక 1-2 అవర్స్ ఉండి డిస్పర్స్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ మళ్ళీ వర్టికల్గా మీరు ఏ డిపార్ట్మెంట్లో ఏ యాక్టివిటీస్ మీకు మనం చేయడానికి స్టేట్ మనల్ని నిర్దేశించింది ఆ ప్రకారంగా మళ్ళీ డిపార్ట్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ చేసి వాటన్నిటిని మీ డిపార్ట్మెంట్ యాప్లోనూ అప్లోడ్ చేస్తారు. మెయిన్ ఈవెంట్, డిస్ట్రిక్ట్ ఈవెంట్ ఏదైతే చేస్తున్నామో దాన్ని మనము డిస్ట్రిక్ట్ సాసా యాప్లో అప్లోడ్ చేస్తాం. ఆ ఈవెంట్ని మీరు డిస్ట్రిక్ట్లో మీ డిపార్ట్మెంట్లో చేసేది డిపార్ట్మెంట్ యాప్లో చేస్తారు. అట్లే మీ ఇండివిజువల్ KPIs కూడా మీ డిపార్ట్మెంట్ వారి KPIs ఉంటాయి. ఆ KPIs ప్రకారంగా కూడా మిమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది. మీ అందరి సమిష్టిగా చేసిన వర్క్ మీద మమ్మల్ని ర్యాంక్ చేయడం జరుగుతుంది. పక్కా గృహాల నిర్మాణాల్లో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. గృహ నిర్మాణాలపై సంబంధిత శాఖ అధికారులతో ఆయన స్థానిక కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించారు. పక్కా గృహాల నిర్మాణ లక్ష్యాలలో పెండింగ్ పనులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. 2019 నుండి 2024 మధ్యకాలంలో SC, ST, BC వర్గాలకు గృహ రుణాలు మంజూరై వివిధ దశల్లో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి వారికి ప్రభుత్వం అదనంగా ఆర్థిక సహాయం అందజేస్తుందని జిల్లా కలెక్టర్ అన్నారు. గృహ నిర్మాణానికి ప్రభుత్వం అందిస్తున్న 1.80 లక్షలు సరిపోక వారి వద్ద వెసులుబాటు లేక ఆగిపోయిన గృహాలు జిల్లాలో సుమారు 16,085 ఉన్నాయన్నారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో BC, SC వర్గాలకు 50,000 చొప్పున, ST వర్గాలకు 75,000 చొప్పున అదనపు ఆర్థిక సహాయం అందజేస్తోందన్నారు. SC, BC వర్గాలకు మొత్తం 2.30 లక్షలు, SC వర్గాలకు 2.55 లక్షలు మంజూరు చేయబడుతుందన్నారు. ఎవరికైతే ఇళ్లు మంజూరు చేయబడ్డాయో ప్రతి మహిళకు సెర్ప్ నుండి ₹1,00,000 రుణం ఇవ్వబడుతుందని అన్నారు. మొత్తంగా SC, BC వర్గాలకు 3.30 లక్షలు, ST వర్గాలకు 3.55 లక్షలు మంజూరు చేయబడుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా మీడియా ద్వారా తెలియచేయటమైందని తెలిపారు. ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి సహాయంతో వారి వద్దకు వచ్చే ప్రజలకు అవగాహన కల్పించే అవకాశం ఉంటుందన్నారు. MSOలు, CSOలు, MPDOలు, మున్సిపల్ కమిషనర్లు, సచివాలయ సిబ్బందితో సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. మండల స్థాయిలో రాజకీయ నాయకులను సంప్రదించి సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. సచివాలయ సిబ్బంది GSWS వారీగా 16,085 మంది లబ్ధిదారులకు గృహాలకు వెళ్లి వారితో సంప్రదించి వారి యొక్క గృహాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న అదనపు ఆర్థిక సహాయం గురించి వారికి తెలిపి వారిలో చైతన్యం తీసుకువచ్చి గృహాల నిర్మాణం పూర్తయ్యే విధంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలకు టామ్ల ద్వారా, సమావేశాల ద్వారా ప్రచారం చేసి వారు ఇండ్ల కొరకు దరఖాస్తు చేసుకునే విధంగా కృషి చేయాలని ఎంపీడీఓలకు ఆయన సూచించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గృహ నిర్మాణాలలో పని దినాలు కల్పించాలన్నారు. నిర్దేశించిన మాదిరిగా 90 పని దినాలు చూపి లబ్ధిదారులకు కూలీ సొమ్ము చెల్లించాలన్నారు. గృహ నిర్మాణాల పర్యవేక్షణపై నోడల్ అధికారిగా జిల్లా సంయుక్త కలెక్టర్ను నియమించడమైందని జిల్లా కలెక్టర్ అన్నారు.
ఎంఎస్ఓలు, ఎంపీడీఓలు, పీడీ, హౌసింగ్ అందరూ క్షేత్రస్థాయిలో వెళ్లి పర్యవేక్షించాలన్నారు. వారంలో ఒకరోజు సంయుక్త కలెక్టర్ సమీక్ష నిర్వహిస్తారని అన్నారు. సంయుక్త కలెక్టర్ పర్యవేక్షణలో ఎవరైనా లక్ష్యాలను పూర్తి చేయడంలో అలసత్వం వహించిన ఎడల వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని అధికారులను ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఈఈలు, డిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు. 2019 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం వరకు ఆ 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ఎవరైతే ఈ 3 వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు కాబట్టి వాళ్ళ ఇళ్లను కట్టుకోలేక ప్రభుత్వం ఇస్తున్నటువంటి 1.8 lakhs డబ్బు సరిపడక వాళ్ళ దగ్గర వెసులుబాటు లేక వాళ్ళు కట్టుకోవడానికి ముందుకు వెళ్ళలేక ఆగిపోయినాయో 2019-24 మధ్యలో వెసులుబాటు లేక ఆగిపోయినాయో శాంక్షన్ ఇచ్చాం, ఏదో ఒక లెవెల్కి వచ్చారు, ఫుటింగ్స్ వేశారు, లేదా బేస్మెంట్ లెవెల్ వచ్చారు, లేకపోతే లెంటర్ లెవెల్, రూఫ్ లెవెల్, వాట్ ఈస్ దట్ కంప్లీట్ కాకుండా ఉన్నాయి. అలాంటివన్నీ మనం వెతికి స్టాటిస్టిక్స్ తీస్తే 16,085 అటు ఇటుగా ఉన్నాయి. ఆ ఉన్న వాటిని మళ్ళీ మనము బీసీ, ఎస్సీ, ఎస్టీ అనే 3 రకాలుగా విభజించేస్తే ఆ స్టాటిస్టిక్స్ వేరుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా ఎన్హాన్స్ చేసింది. 1.8 lakhs కాకుండా బీసీలకైతే బీసీ అండ్ ఎస్సీస్కి 50,000, ఎస్టీలకైతే 75,000 ఎక్స్ట్రా, అంటే 1.8 + 50 2.3 lakhs ఫర్ బీసీస్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్. అలా కాకుండా షెడ్యూల్డ్ ట్రైబ్స్ గనక అయితే 2.55 lakhs. దీంతో పాటు మనం సెర్ప్ నుంచి ₹1,00,000 వాళ్ళకి మీ సక్సెసర్ జాయిన్ అయ్యాడమ్మా రూపీస్ వాళ్ళందరికీ కూడా ఎస్హెచ్జిలో ఉన్న ప్రతి ఉమెన్కి ఎవరికైతే ఈ హౌస్ శాంక్షన్ అయ్యి కట్టుకుంటూ మధ్యలో ఉన్నారో, మెప్మా నుంచి అయితే అర్బన్లో, సెర్ప్ నుంచి అయితే రూరల్లో ₹1,00,000 లోన్ కూడా మనం వర్కౌట్ చేసి వాళ్ళకి ఇస్తాము. సో ఈ లోన్ ఈ 1.8 ఈ అదనంగా వచ్చే 50 లేదా 75 సపోజ్ ఎస్టీలకైతే గనక 3.55 మనం ఇచ్చేదానికి వీలవుతుంది ఇంక్లూడింగ్ లోన్. అదే గనక బీసీ, ఎస్సీలకైతే గనక మనము 3.3 lakhs వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. బాధితులకు అండగా సీఎం సహాయ నిధి ఉపయోగపడుతుందని స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. అర్హులైన 6 మందికి క్యాంపు కార్యాలయంలో వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి సీఎంఆర్ఎఫ్ చెక్కులను నరేంద్ర వర్మ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తోందని, మెరుగైన వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు మెరుగైన సమాజాన్ని అందించాలనే ఆలోచన విధానంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ఆయన సేవలు రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం పొందలేని బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మందపాటి ఆంధ్రయ్య మరియు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ అమర్చడం జరుగుతుందని స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సోలార్ విద్యుత్ మిగిలితే ప్రభుత్వం తీసుకుని యూనిట్కి 2.4 పైసల చొప్పున ఇవ్వటం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. టూరిజం డెవలప్మెంట్ కొరకు రోడ్లు వేయటం జరుగుతుందని అన్నారు. అభివృద్ధిని పరుగులు పెట్టించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల శివ, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఎమ్మెల్యేకి ఒక దశ నిర్దేశం చేస్తూ ప్రతి ఎస్సీకి, ఎస్టీకి ఫ్రీగా 2 kV సోలార్ పవర్ బిగించే విధంగా 2 kV సోలార్ పవర్ అంటే నెలకి 240 యూనిట్లు మనకి ఉత్పత్తి అవుతుంది. 240 యూనిట్లు అంటే
కొంతమంది 240 యూనిట్లు మించి కాల్చుకుంటే ఆ పైన కాల్చుకున్న దానికి ఏపీఎస్పీడీసీఎల్ నుంచి పవర్ ఉంటుంది, సోలార్ పవర్ కూడా ఉంటుంది. ఈ రెండు స్వాప్ చేస్తూ ఒక నెట్ మీటరింగ్ పెట్టి ఇటు తయారైన పవర్ని కాలుస్తూ ఒకవేళ మిగిలిపోతే మళ్ళీ ఆ దగ్గరలో ఉన్న కరెంట్ స్తంభానికి అనుసంధానం చేస్తూ మన పవర్నే గవర్నమెంట్కి ఇచ్చేయటం. పగల ఇది కాల్చుకుని రాత్రిపూట మళ్ళీ ప్రభుత్వం నుంచి తీసుకో. ఇలా నెలకి లెక్క చూస్తే 240 యూనిట్లు ఉత్పత్తి అయ్యే విధంగా ముందుకు వెళ్తాం. ఆ 240 మీటర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ 100 యూనిట్లే కాల్చుకుంటే, లేదు 130 యూనిట్లు, లేదంటే 160 యూనిట్లు, లేదంటే 200 యూనిట్లు, 240లో ఎవరు కాల్చుకున్న వాళ్ళకి తీసేసి మిగతా యూనిట్లు ఏదైతే ప్రభుత్వానికి ఆ ఇంటి ద్వారా వెళ్తుందో దానికి పర్ యూనిట్కి ₹2.09 చొప్పున ప్రభుత్వం మరలా కస్టమర్కి ఇవ్వటం. ఇలాగా మనకి 10,000 కనెక్షన్లు, 10,000 సోలార్ ఎస్సీ ఎస్టీలకి సోలారు ఫ్రీగా 100% ఫ్రీగా పెట్టే విధంగా ప్రభుత్వం తెలుపుతూ ఉంది. ఎస్సీ ఎస్టీలు ఎవరైనా కూడా అది పట్టణంలో కానీ పల్లెటూరులో కానీ ఆదాయంతో సంబంధం లేకుండా ఎవరికైనా ఈ పథకం వర్తిస్తుందని నేను తెలియజేస్తాను. దీనికి కావాల్సింది ఈ సోలారు మీ దాని మీద పెట్టుకోవటానికి మీ అంగీకారం మాత్రమే. అలా మీ అంగీకారం తెలియజేస్తే మేము ఒక ఏజెన్సీ వాళ్ళకి డిపార్ట్మెంట్ ద్వారా నా ద్వారా తెలియజేస్తాం. తెలియజేసిన పిదప వాళ్ళు ఫ్రీగా సోలారు మీ ఇంటి మీద బిగించే పరిస్థితి. అప్పికట్ల గ్రామంలో ఆ బస్ స్టాప్లో నిలబడాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. మందుబాబులకు అడ్డాగా అప్పికట్ల గ్రామం బస్ స్టాప్ మారిందని ప్రజలు అంటున్నారు. బాపట్ల నియోజకవర్గం రూరల్ ప్రాంతం అయినటువంటి అప్పికట్ల గ్రామం శివాలయం శివారుల్లో ఉన్న బస్టాండ్ దగ్గర ప్రజలు నిలబడి బస్సులు ఎక్కాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిత్యం ప్రజలతో నిండాల్సిన బస్టాప్ ముందు సీసాలతో దర్శనమిస్తోంది. ఇంకొక 20 ఏళ్లైనా చెక్కుచెదరని బస్టాప్ను అధికారులు నిర్లక్ష్యంతో అస్తవ్యస్తంగా మార్చడం సరికాదని గ్రామానికి సంబంధించిన పంచాయతీరాజ్ అధికారులు కూడా బస్టాండ్ మీద దృష్టి పెట్టకపోవడంతో గ్రామంలో బస్టాండ్ ఉంది అని చెప్పుకోవటానికి తప్ప దేనికి పనికిరాని విధంగా బస్టాండింగ్ పరిస్థితి మారిందన్నారు. ప్రజలకు ఉపయోగపడే బస్టాండ్ కాస్త శిథిలావస్థకు చేరే పరిస్థితి ఏర్పడింది. ప్రజలు కూర్చోటానికి లేకుండా లోపలంతా పగలగొట్టిన మందు సీసాలు, చెత్త పడేసి బస్టాండ్ని ఒక డంపింగ్ యార్డు లాగా అధికారులు మార్చడం బాగోలేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అప్పికట్ల పుండ్ల గ్రామస్తులు గుంటూరు వైపు వెళ్లే బస్సు ఎక్కాలి అంటే 4 రోడ్ల దగ్గర రహదారి మీద నిలబడి బస్సు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అదే ఇక్కడ ఉన్న బస్టాండ్ని పరిశుభ్రంగా ఉంచితే ప్రజలు ఎర్రటి ఎండలో రోడ్డు మీద నిలబడి బస్సు కోసం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదని, వచ్చే ఏడాది ఎండాకాలం ప్రజలు బస్సు కోసం ఎర్రటి ఎండలో రోడ్డు మీద నిలబడి బస్సు కోసం ఎదురు చూడాలి అంటే కళ్ళు తిరిగి కింద పడే అవకాశాలు ఉన్నాయని, దయచేసి అధికారుల నిర్లక్ష్య ధోరణి వీడి ఇప్పటికైనా అప్పికట్ల పుండ్ల గ్రామస్తులకు ఉపయోగపడి ఈ బస్టాండ్ని అధికారులు కళ్ళు తెరిచి ఒక్కసారి గ్రామ బస్టాప్ వైపు చూడాలని ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బస్టాండ్ మీద దృష్టి పెట్టి మరమ్మతులు చేయించి ఈ వేసవికి బస్టాండ్ను సుందరీకరణంగా తీర్చిదిద్ది ప్రజలకు అందించాలని ఆ గ్రామ ప్రజలు కోరుతున్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆవిర్భావ సభను విజయవంతం చేసేందుకు చలో పిఠాపురం చిత్రాడ గ్రామానికి తరలి వెళ్తున్నట్లు జనసేన పార్టీ నాయకులు విన్నకోట సురేష్ అన్నారు. కర్లపాళెం ఐలాండ్ సెంటర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సెంటర్లోని జనసేన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విన్నకోట సురేష్, జనసేన పార్టీ మండల అధ్యక్షులు గొట్టిపాటి శ్రీకృష్ణ మాట్లాడారు. అనంతరం బస్సులు, కార్లలో నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు తులసి కుమారి, చిలకల సురేంద్ర, మాడసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలోని చిత్రాడ గ్రామంలో జరుగుతున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ సభ జరుగుతున్నది. ఆ సభకి బాపట్ల నుంచి వేలాదిగా తరలి వెళ్తున్నాము ఆ సభ విజయవంతం చేయడానికి. ఇక్కడ బాపట్ల నియోజకవర్గం నుంచి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కలిసి పెద్ద ఎత్తున బయలుదేరి ఆ సభ విజయవంతం
కోరుకుంటున్నాం. ఈరోజు చిత్రాడ గ్రామంలో జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవానికి బడుగు బలహీన వర్గాలు కుల మతాలకు అతీతంగా చూడండి, ఇక్కడ ముస్లిం సోదరులు మనకి ఇక్కడ రోజు మా ఊరి పంతులు గారండి కుల మతాల అతీతంగా కళ్యాణ్ గారి కోసం కదిలి వెళ్తున్నాము. ఈ సభ విజయవంతం చేయాల్సిందిగా అందరిని కోరుతున్నాము. జై జనసేన. అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాళెం ద్వారా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. కర్లపాళెం దండుబాట్లోని మస్జీద్ సమీపంలో 15 మందికి జడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మహిళలకి చీరలు అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పఠాన్ అహ్మద్ బాషా మాట్లాడుతూ పేదలకు ప్రతి శుక్రవారం బియ్యం, నిత్యావసర సరుకులు, దుప్పట్లు, అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్థిక చేయూత అందించడం చేసి ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్ మస్తాన్ వలీ, షేక్ ఇబ్రహీం, షేక్ బహదూర్ బాషా, షేక్ జులానీ, షేక్ జానీ బాషా, షేక్ గఫూర్, షేక్ హబీబ్ తదితరులు పాల్గొన్నారు. గత 3 సంవత్సరాల నుంచి అబ్దుల్ కలాం ఫౌండేషన్ ద్వారా తనకున్న ఆర్థిక సాయంతోనే కొద్దిగా గొప్ప పేదలకి న్యాయం చేయాలి, పేదలకి ఆర్థికంగా తన వంతుగా ఉపయోగపడేటువంటి అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారి సభ్యులను కూడా గౌరవిస్తూ, అలానే ఎవరైనా ఈ ఫౌండేషన్కి డొనేట్ చేయాలనుకున్న వారి సభ్యులను సంప్రదించి అలానే వీళ్ళు చేసేటువంటి సేవా కార్యక్రమాలని గౌరవిస్తూ అభినందిస్తూ నేను ఇంకోసారి ఎవరైనా ఫౌండేషన్కి ఫండింగ్ ఇవ్వాలనుకుంటే సభ్యులు సంప్రదించి ఫౌండేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గత 3 సంవత్సరాలుగా ప్రతి శుక్రవారం సేవా కార్యక్రమం కొనసాగిస్తూనే ఉన్నాం క్రమం తప్పకుండా. మరి ఈ సేవా కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు 10 కేజీల బియ్యం పంపిణీ కార్యక్రమము, మరి అదేవిధంగా ఆరోగ్యము బాగలేని వారికి ఆర్థిక సహాయము, మరి దుప్పట్ల పంపిణీ కార్యక్రమము, మరి నిరుపేదలకు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఈ అబ్దుల్ కలాం ఫౌండేషన్ కర్లపాలెం ద్వారా మరిన్ని సేవలు నిరుపేద మహిళలకు, వృద్ధులకు అందించగలమని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో జనసేన పార్టీని బలోపేతం చేయాలని జన సైనికురాలు మాధవి పిలుపునిచ్చారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల నియోజకవర్గ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ ఆదేశాల మేరకు బాపట్ల పట్టణంలోని 14వ వార్డులో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. జెండా ఆవిష్కరణలో పాల్గొన్న సభ్యులందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్కి తోడుగా ప్రతి ఊరు ఉందని రాజేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో శివనారాయణ, గౌతమ్, కేఆర్కే నాయుడు, చల్ల శ్రీనివాసరావు, కంచర్లపల్లి కిషోర్, షేక్ ఆషిఫ్, కరీముల్లా, బాబు, తేజ తదితరులు పాల్గొన్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాపట్ల నియోజకవర్గం బాపట్ల టౌన్ 14వ వార్డు నందు జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతున్న శుభ సందర్భంలో జన సైనికులు, వీర మహిళలు అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ పిట్లవానిపాళ్లెం మండలం చందోలు గ్రామంలో గల శ్రీ బండ్లమ్మ వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శుక్రవారం హోలీ పౌర్ణమి కావడంతో చందోలు బండ్లమ్మ దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి నరసింహమూర్తి, అర్చకులు శ్రీరామ్ శర్మలు మాట్లాడుతూ శుక్రవారం కావడంతో అమ్మవారిని మహాశక్తి దేవిగా అలంకరించడం జరిగిందని, అనంతరం పసుపు, కుంకుమ, వివిధ రకాల పుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. హరిద్ర శృంగార్చన పూజలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దేవాలయం ప్రాంగణంలో పొంగళ్లు పొంగించి నైవేద్యాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. దీంతో దేవాలయం భక్తులతో నిండిపోయింది. భక్తులు బారులు తీరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. వంశపారంపర్య అర్చకులు బల్లారెడ్డి, నర్సారెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు పౌర్ణమితో కూడిన శుక్రవారం రావటం, అందులో ఈ 2024 సంవత్సరంలో ప్రారంభమైన పురోధనామ సంవత్సరం ఒక 15 రోజులు పూర్తి కాబోతోంది. ఈ సంవత్సరంలో ఆఖరి పౌర్ణమి, అలాగే అందులో శుక్రవారం రావటం, అందులో హోలీ పండుగ కలిసి రావడం అనేది చాలా చాలా సంతోషదాయకం. మరి అటువంటి మంచి రోజున అంటే మాకు దేవస్థానంలో ప్రతిరోజు మాకు మంచి రోజు కింద లెక్క, కానీ విశేషమైనటువంటి ఈ పండుగ రోజు మీ అంతా కూడా
హరిద్ర శృంగార్చన పూజా కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవులు కావచ్చు, చిరంజీవుల తరఫున వారి తల్లిదండ్రులు కావచ్చు, మరి ఎవరో వారి రక్త సంబంధికులు అనేక మంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఇది 9 వారాలు జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఇది ఒక వారం, ఒక నెల చేసి ఆపుకోవడం కాదు. ఇందులో ఇంకొక విశేషం చెప్పాలంటే, మీ 9 వారాలు కంటిన్యూగా వచ్చి పూజ చేసుకున్నారు. మీ వైపు నుంచి ఒక శుభలాగా ఒక వర్తమానం మాకు అందేంత వరకు కూడా 9 వారాల తర్వాత మీరు వచ్చినా రాకపోయినా మీకు గోత్రం పేరు మా పంతులు గారు కంటిన్యూ చెప్తూనే ఉంటారు. అలా చేయమని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ కేవలం రూపాయి ప్రధానం కాదు. అమ్మవారి సన్నిధికి మీరు అంతా వచ్చారు, మీకు మంచి జరగాలి. అది అటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభం చేయడం జరిగింది. కొంతమంది ప్రతి వారం కట్టలేని స్థితిలో కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా రూపాయి మీరు టికెట్ అక్కర్లేదు, చక్కగా భక్తి శ్రద్ధతో మీరు కూర్చుని పూజ చేసుకోండి. అమ్మవారి అనుగ్రహంతో మీకు ఒక మంచి సంతోషం కల శుభవార్త వింటే మేము కోరేటువంటి 500 రూపాయలు మీరు 5,000 రూపాయలు తిరిగి ఇచ్చేస్తారు కంపల్సరీగా. పిట్లవానిపాళెం మండలం పిట్టువారిపాళెం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండ రామాలయంలో స్వామివారి విగ్రహ పునః ప్రతిష్ఠ మహోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా కొనసాగిస్తున్నారు. శ్రీ కోదండ రామస్వామి వారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈ నెల 15వ తేదీన ప్రారంభించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ నిర్వాహకులు తెలిపారు. పిట్లవానిపాళెం మండలం పిట్టువారిపాళెం గ్రామంలోని నూతనంగా నిర్మించిన కోదండ రామస్వామి దేవాలయంలో స్వామివారి విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమాలు 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 15వ తేదీ స్వామివారి విగ్రహాలను జలాభిషేకం నిర్వహించి గ్రామంలో గ్రామోత్సవం జరుగుతుందన్నారు. 15, 16, 17 తేదీల్లో దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేక హోమ కార్యక్రమాలు, గణపతి పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు విగ్రహ పునః ప్రతిష్ఠ కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. శ్రీ స్వామివారి దేవాలయ పునఃప్రతిష్ఠా మహోత్సవ ఆహ్వానము. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదశయే రఘునాథాయ నాదాయ పతయే నమః. 15/3/2025 నుండి 17/3/2025 వరకు భక్త మహాశైలకు విజ్ఞప్తి. బాపట్ల జిల్లా పిట్లవానిపాలెం మండలం పిట్టువారిపాలెంలో తూర్పు రామాలయము శిథిలావస్థకు చేరుకొనగా భక్తులు, గ్రామస్తులు, టీటీడీ వారి సహాయ సహకారాలతో ఆలయమును సర్వాంగ సుందరముగా నిర్మాణము జరిపి స్వస్త్రీ చాంద్రమానేన శ్రీ కురోధి నామ సంవత్సర పాల్గొన మాస బహుళ విధియ సోమవారం అనగా 17/3/2025 తేదీ ఉదయం 10:12 చిత్తా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశమున శ్రీ మహాగణపతి, శ్రీ కోదండరామస్వామి, శ్రీ సీతమ్మ తల్లి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి, శ్రీ అయ్యప్ప స్వామి విమాన గోపుర శిఖర ప్రతిష్టా మహోత్సవం వైభవోపేతంగా జరుపుకు శ్రీరాముల వారి ఆజ్ఞ. మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగును. కావున భక్త మహాశయులు ఈ కార్యక్రమంలోకి ఇచ్చేసి స్వామివారి కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆనందింపజేయ ప్రార్థన. కర్లపాళెం సత్యసాయిబాబా మందిరంలో ప్రతి పౌర్ణమికి నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ఉపయోగించుకోవాలని సత్యసాయి మందిరం కన్వీనర్ కిషోర్ అన్నారు. కర్లపాళెం సత్యసాయిబాబా మందిరంలో ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పేరలి ఆయుర్వేద వైద్యశాల వైద్యులు సిద్ధార్థ పాల్గొని 62 మందికి వైద్య పరీక్షలు చేసి మందులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ కిషోర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంపౌండర్ రమేష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మనం పేర్లలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆయుర్వేద వైద్యశాల వారి యొక్క సౌజన్యంతో మనం ఇక్కడ సత్యసాయి సేవా సమితిలో డాక్టర్ సిద్ధార్థ గారి ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడంలో ఉద్దేశం ఏమిటంటే
పౌర్ణమి రోజు ఎక్కువ మంది ఇక్కడ దాదాపుగా సుమారుగా 400 నుంచి 500 మంది మరి ప్రజలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా మధ్యతరగతికి చెందిన వారే కాబట్టి అది కూడా కాకుండా దీర్ఘకాల వ్యాధులతో బాధపడే వారు ఎక్కువ మంది ఇక్కడికి వస్తుంటారు కాబట్టి ఆయుర్వేదంలో ఉచితంగా ఇక్కడ మందులు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో అదేవిధంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా దీర్ఘకాలిక రోగాలకి ఈ ఆయుర్వేద వైద్య విధానం చాలా బాగా పనిచేస్తుందనే ఉద్దేశంతో మరి ఈరోజు మెడికల్ క్యాంప్ను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి పౌర్ణానికి కూడా ఇలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయవలసిందిగా మరి డాక్టర్ సిద్ధార్థ గారిని మేము సత్యసాయిబాబా మందిరంలో పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో 600 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించామని ఆలయ సిబ్బంది తెలిపారు. కర్లపాళెం సత్యసాయిబాబా మందిరంలో పాల్గొన్న పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పరిమి శివనారాయణ ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, భజనలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ కిషోర్, గ్రామీణ సేవల జిల్లా కోఆర్డినేటర్ తుమ్మల శ్రీనివాసరావు, ఓటికొండ విఠల్ రెడ్డి, చంద్రారెడ్డి, కె కృష్ణారెడ్డి, అచ్యుత వెంకటేశ్వర్లు, పి సుబ్బారావు, నిరంజన్, సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సత్యసాయి గ్రామీణ సేవా కేంద్రం కర్లపాలెం మన సాయి మందిరంలో వార్షికంగా నిర్వహించేటువంటి పాల్గొన పౌర్ణమి మరి తెలుగు సంవత్సరానికి ఆఖరి పౌర్ణమి. ఈ పౌర్ణాన్ని పురస్కరించుకొని ప్రాతకాలంలో ఇవాళ స్వామివారికి 6 గంటలకల్లా విశేషమైనటువంటి అభిషేకార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకొని 11 గంటల నుంచి 12:30 వరకు నామ సంకీర్తన పారాయణతో మరి ముగింపు మరి హారతి ముగింపు కార్యక్రమం జరిపి ఇప్పుడు నారాయణ సేవా కార్యక్రమం ప్రధానంగా అన్నదాన కార్యక్రమం నిర్వర్తించడం జరుగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి పౌర్ణానికి దాతల చేత నిర్వర్తించడం జరుగుతోంది. శ్రీ క్షీర భావనారాయణ స్వామి ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సుందరవల్లి రాజ్య శ్రీ క్షీర భావనారాయణ స్వామి బాపట్ల మరి వారి ఈరోజు ప్రతిష్టోత్సవం అంటే పాల్గొనే చోత్ర పల్గొన్య పూర్ణిమ భానువాసరే మీనే క్షీరద్రమే వ్యక్తం భావదేవ మహం భజాని అంటే ఈరోజు పాల్గొన పౌర్ణమి ఉత్తరా నక్షత్రం ఆదివారం నాడు మీన లగ్నంలో మరి శ్రీ సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారు మరి కిమికంఠిర చోళ మహారాజుకి దర్శనమిచ్చారు. మరి ఆయన నేను పాల చెట్లో ఉన్నా అని చెప్పి ఆయనకి స్వప్నంలో చెప్పడం జరిగింది. మళ్ళీ అదే రోజున స్వామివారి యొక్క ప్రతిష్ఠ జరిగింది. దాని కనుక ఆనాటి నుంచి ఇప్పటికి 1432 సంవత్సరాలు అయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రతి పాల్గొన పౌర్ణమికి స్వామివారికి ప్రతిష్టోత్సవం జరుగుతుంది. ఈరోజు మరి గట్టుపల్లి పొన్నమ్మ గారు, శ్రీరాములు గారు, శాస్త్ర అభిదాతలు మరియు మిగతా గ్రామస్తులు అందరూ కలిసి అన్ని ద్రవ్యాలతో పంచామృత అభిషేకం స్వామివారికి అత్యంత వైభవంగా చేసి విశేష ప్రసాదాలను అందించి భక్తులందరూ చేశారు. బాపట్ల పట్టణంలోని బి ఫార్మసీ కళాశాల విద్యార్థినిలు హోలీ పండుగను ఘనంగా జరుపుకున్నారు. తెల్లవారుజామునే లేచి రంగు కలిపిన నీటిని చల్లుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నారు. ప్రతి ఏడాది హోలీ పండుగను జరుపుకోవటం వల్ల స్నేహ భావం పెరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా సోలార్లు అమర్చడం జరుగుతుంది. స్థానిక శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. పక్కా గృహాల నిర్మాణాల్లో ప్రభుత్వం లక్ష్యాలను చేరుకోవటానికి అధికారులు కృషి చేయాలి. జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. ఘనంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ బి సిటీ న్యూస్.